హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అన్నప్రసాద ఛానల్. ఇలా ఎంతో ఫాస్ట్గా ఓవెన్ లేకుండా హోమ్ మేడ్ బనానా కేక్ తయారు చేయాలనుందా? ఇంకెందుకండి ఆలస్యం, ట్రై చేద్దామా మరి. ముందుగా పండిన బనానాలని ఇలా 2 తీసుకోండి. తీసుకున్న బనానాలను పైన ఉన్న చెక్కుని పూర్తిగా తొలిచేసి సన్నని ముక్కలుగా నైఫ్తో కట్ చేసుకొని పక్కనుంచండి. ఇలా కట్ చేసుకోవడం కూడా పూర్తిగా ఆప్షనల్ అండి. ఎందుకంటే మీరు కట్ చేస్తే మిక్సీ జార్లో వేసినప్పుడు ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి పూర్తిగా క్లియర్గా లమ్స్ లేకుండా బ్లెండ్ అవుతుంది. అందుకనే నేను చెప్పిన సజెషన్స్ని మీరు కూడా ఫాలో అవ్వండి. ఇలా కట్ చేసిన బనానా ముక్కలను మిక్సీ జార్లో తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. ఒక కప్పు కొలతల్లో 3/4 కప్ షుగర్. ఒకవేళ తీపి ఎక్కువగా తినేవారైతే ఇంకొద్దిగా యాడ్ చేసుకోండి. తర్వాత ఇలా 350 ml కాచి చల్లార్చిన పాలను కూడా అదే మిక్సీ జార్లో యాడ్ చేసుకోండి. పచ్చి పాలను యాడ్ చేయకండి, కాచి చల్లార్చిన పాలనే యాడ్ చేయాలి. తరువాత చిటికెడు దాల్చిన చెక్కను కూడా యాడ్ చేసుకోండి. టేస్ట్ కోసం 1/4 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేయండి. ఇక్కడ కావాలంటే మీరు బనానా ఎసెన్స్ని కూడా ఒక 3 to 4 డ్రాప్స్ యాడ్ చేసుకోవచ్చు. అది ఆప్షనల్ అండి. ఇప్పుడు మిక్సీ జార్కి మూత పెట్టి ఫైన్గా బ్లెండ్ చేసుకుంటే సేమ్ మీకు కూడా ఇదే విధంగా బనానా పేస్ట్ తయారవుతుంది. తయారైన పేస్ట్ని ఇలా ఒక బౌల్ తీసుకొని అందులో ట్రాన్స్ఫర్ చేసుకోండి. బనానా పేస్ట్ని పూర్తిగా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ని కూడా నేను చెప్పే కొలతల్లో ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బనానా పేస్ట్లో 1/4 టేబుల్ స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడా, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ బేకింగ్ పౌడర్ని కూడా యాడ్ చేసి ఇక్కడ 1 కప్ ఆల్ పర్పస్ ఫ్లోర్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఆల్ పర్పస్ ఫ్లోర్ అంటే మైదా అండి. కావాలంటే మీరు ఇదే రెసిపీని మల్టీగ్రెయిన్ వీట్ ఫ్లోర్తో కూడా ట్రై చేయొచ్చు. ఈ విధంగా స్టిరర్ని తీసుకొని ఇలా చేత్తో ఈవెన్గా లమ్స్ లేకుండా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోండి. ఎవరి దగ్గరైనా కేక్ బ్లెండర్ ఉంటే మీరు అది కూడా యూస్ చేసుకోవచ్చు. ఇంకా మిక్స్ చేసే ప్రాసెస్ చాలా ఈజీ అవుతుంది. ఇలా కంటిన్యూస్గా ఒక 5 to 10 minutes మీరు మిక్స్ చేస్తే మనకు బనానా ప్యూరీ పూర్తిగా తయారవుతుందండి. ముఖ్యంగా ఇందులో మనం లమ్స్ లేకుండా చూసుకోవాలి. మీరు ఎంత బాగా మిక్స్ చేస్తే అంత బాగా మనకు బనానా కేక్ ప్లఫీగా, సాఫ్ట్గా, జ్యూసీగా వస్తుంది. మనం ఇక్కడ వితౌట్ ఓవెన్ లేకుండా తయారు చేస్తున్నాము. అయినప్పటికీ మనకు కూడా పర్ఫెక్ట్గా బేకరీలో చేసినట్టుగా వాళ్ళు ఓవెన్లో ఎలా అయితే ప్లఫీగా చేస్తారో అదే విధంగా మనకు కూడా బనానా కేక్ తయారవుతుంది. నేను చెప్పిన టిప్స్ అండ్ ట్రిక్స్ మీరు కూడా ఫాలో అవుతాయి. ఇప్పుడు నేను టేస్ట్ ఎన్హాన్స్ చేయడానికి డార్క్ చాకో చిప్స్ని కూడా చూడండి బనానా ప్యూరీలో ఇలా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని ఇంకొకసారి పూర్తిగా మన బనానా ప్యూరీలో కలిసేటట్టుగా ఒకసారి స్టిరర్తో మిక్స్ చేసుకోవాలి. మనం కలిపిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బనానా ప్యూరీలో ఫెర్మెంటైన్ అవ్వడానికి మినిమం 5 నుంచి 10 నిమిషాలు, కుదిరితే 15 నిమిషాలు కూడా మీరు అలా రెస్ట్లో ఉంచండి. తరువాత ఇలా మందంగా ఉన్న కడాయిని తీసుకొని నేను చూపిస్తున్న విధంగా 4 to 5 డ్రాప్స్ ఆయిల్ వేసి ఇలా ఈవెన్గా ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను గ్రౌండ్నట్ ఆయిల్ యూస్ చేస్తున్నానండి. కావాలంటే మీరు గీని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇన్ ప్లేస్ ఆఫ్ ఎనీ కుకింగ్ ఆయిల్. ఇక్కడ నేను ఆయిల్ డ్రాప్స్ ప్యాన్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా ఇలా స్ప్రెడ్ చేశాను.
సేమ్ ఇదే విధంగా మీరు కూడా ఫాలో అవ్వండి. ఇప్పుడు తయారు చేసిన బనానా ప్యూరీని ప్యాన్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలా స్టవ్ పైన లో ఫ్లేమ్లోనే మీరు మినిమం 45 to 50 మినిట్స్ కుక్ చేసుకోవాలి. అప్పుడప్పుడు మనకు బనానా కేక్ రెడీ అయిందా లేదా అని 15 మినిట్స్కి ఒకసారి ఇలా లిడ్ కవర్ చేసి ఉంటాం కదా, ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. చూసారా ఎంత పర్ఫెక్ట్గా మనకు బనానా కేక్ ఇక్కడ తయారైందో. నేను లోపలి దాకా కుక్ అయిందా లేదా అనేసి ఇలా నైఫ్ని పెట్టి చెక్ చేస్తున్నాను. సేమ్ ఇదే విధంగా మీరు కూడా చెక్ చేసుకోండి. పర్ఫెక్ట్గా మనకు 45 మినిట్స్లో బనానా కేక్ ఎంతో టేస్టీగా సాఫ్ట్గా జ్యూసీగా తయారైపోయిందండి. అదే సేమ్ ఇదే ప్రాసెస్ని మీరు ఓవెన్లో కనుక రిపీట్ చేస్తుంటే మినిమం 180 డిగ్రీ సెల్సియస్లో మీరు ఒక 10 to 15 మినిట్స్ బేక్ చేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి రెసిపీస్ అప్పుడప్పుడు మన పిల్లలకు కూడా మీరు మీ చేత్తో చేసి పెడితే ఆ తృప్తి వేరు కదా, ఏమంటారు? మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ రెసిపీ పిక్ని నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతూ ట్యాగ్ చేస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం.